ఉత్తరాంధ్రకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫేస్ వాల్యూ రేటింగ్ పైనట్టే. అమరావతికి కనెక్టివిటీ పరంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి దశ మారిపోనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుతో రాజధానికి మరింత వేగంగా చేరుకోవడమే కాకుండా గుంటూరు, విజయవాడకు రాజధాని ముఖద్వారంగా ఉండనుంది. రాజధానిలోని అన్ని దారులను కలిపి ఉంటే సీడ్ యాక్సెస్ రోడ్ను ఆగస్టు 15న జాతికి అంకితం చేస్తారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డుకు ముఖద్వారం లాంటి స్టీల్ బ్రిడ్జిని ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విధంగా తోడ్పడుతుందో అదేవిధంగా అమరావతి అభివృద్ధికి సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకం కానుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి కాకపోవడం వల్లే అమరావతికి కనెక్టివిటీ లోపించింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీడ్ యాక్సెస్ రోడ్డును శరవేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. దీనికి అనుసంధానించే స్టీల్ బ్రిడ్జ్ను కూడా పూర్తి చేయడంతో ఆగస్టు 13న స్టీల్ బ్రిడ్జ్ని, ఆగస్టు 15న సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీడ్ యాక్సెస్ రోడ్డు కనుక అందుబాటులోకి వస్తే అమరావతి పరుగులు ఇకపై రైమంటూ ముందుకు సాగనున్నాయి. ఏపీ రాజధాని అమరావతి కనెక్టివిటీకి సీడ్ యాక్సెస్ రోడ్డు మూలాధారం. వేళ్లను కలుపుతూ పోయే చెట్టుకాండం లాంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఇప్పుడు శరవేగంగా ముందుకు సాగుతోంది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో అత్యంత కీలకమైన ఆర్టీరియల్ రహదారిగా రూపొందించారు. మొత్తం 21 కిలోమీటర్ల పొడవుతో 230 కోట్ల వ్యయంతో సిఆర్డీఏ ఈ ప్రాజెక్టును నాడు చేపట్టింది. విజయవాడ నగరాన్ని నేరుగా రాజధాని కేంద్ర ప్రాంతంతో అనుసంధానించడమే ప్రధాన ఉద్దేశం. సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు లాంటి రాజధానిలోని ప్రధాన ప్రాంతాలన్నింటినీ ఈ రహదారి కలుపుతుంది. అందుకే దీనిని అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు తొలి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 18.3 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది 2018 నాటికే పూర్తయింది. దీంతో రాజధాని ప్రాంతాల్లోని పలు గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడింది. అయితే వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు మిగిలిన రహదారి నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. కొంతమంది రైతులు, రాజకీయ పార్టీల అభ్యంతరాలతో ఈ పనులు ముందుకు సాగడంలో జాప్యం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి అమరావతికి సరైన కనెక్టివిటీ కల్పించాలని నిర్ణయించింది. ఈ రోడ్డు మార్గంలో 99.5% మంది భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. అయితే 2.5 ఎకరాలు, 5 ఎకరాలు రైతుల భూమిని ఇవ్వకుండా జాప్యం చేయడంతో చివరకు భూసేకరణ నోటీసులు ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్ని సమస్యలొచ్చినా ఆగస్టు 15న పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు, 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్ కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని, రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. గుంటూరు ఛానల్ పైనుంచి బ్రిడ్జి నిర్మాణం సైతం తుది దశకు చేరుకోగా అమరావతికి ముఖద్వారంగా చెప్తున్న స్టీల్ బ్రిడ్జి సైతం సిద్ధమైంది. ఈ నెల 13న ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండో దశతో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రకాశం బ్యారేజీ, మంగళగిరి రహదారిని తాకడంతో హైవేకి కనెక్టివిటీ ఏర్పడినట్టయింది. ఇదే సమయంలో ఉండవల్లి నుంచి కనకదుర్గ వారధి దగ్గర మణిపాల్ ఆసుపత్రి వరకు ఎలివేటెడ్ కారిడార్ రానుంది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ పూలింగ్కి వన్స్ ఈ మా తుళ్ళూరు మండలంలో అంతకుముందు అబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో ఈ పూలింగ్లో కూడా ఇంక ఇబ్బందులు ఉండవండి. మోస్ట్లీ 100% కూడా అమరావతి 1.0లో మొత్తం కూడా పూలింగ్కి వచ్చేస్తుందని ఆశిస్తున్నాము. మా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. మేము లాస్ట్ గవర్నమెంట్లో మేము చేసినటువంటి ఉద్యమానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. మేము ఏ పర్పస్ ఉద్యోగ ఆంధ్ర యువతకి విద్య ఉద్యోగ అవకాశాలు కావాలన్నటువంటిది ఉద్దేశంతో మేము పోలింగ్కి ఇవ్వడం జరిగింది. ఆ పర్పస్ సర్వైవ్ అవ్వబోతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మేము ఏదైతే ఆశించామో అవన్నీ కూడా జరగబోతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలకు సులభంగా అనుసంధానం ఏర్పడటంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ రహదారి ఎంతో కీలకంగా మారుతోంది. ఇదిలా ఉంటే రాజధానికి ఇప్పటికే వెస్ట్ బైపాస్ రూపంలో కనెక్టివిటీ వచ్చింది. అయితే విజయవాడ, గుంటూరులో ఉండేవారికి పూర్తి స్థాయి కనెక్టివిటీ రావాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక్కటే పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ఇదైతే చాలా మంచిదండి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అసలు చాలా, అది అమరావతి ఇప్పుడు వెస్ట్ బైపాస్ రాకముందు అసలు అక్కడ ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అందరికీ తెలుసండి. వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. సీడ్ యాక్సెస్ రోడ్డు వేసినా కూడా అటు వెళ్ళటానికి ఇబ్బందిగానే ఉండేది. ఇప్పుడు ఆ స్టీల్ బ్రిడ్జి వేసి చాలా మంచి పని చేశారు. ఇవాళ చంద్రబాబు గారికి అట్లాగే ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో మేము పొద్దాకి విజయవాడ, మంగళగిరి వెళ్ళేవాడు మాకు తెలుస్తుంది ఆ బాధ ఏదో ఆ ట్రాఫిక్లో. ఇప్పుడు అటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ వెళ్ళే వాళ్ళకి కానీ ఇది మంచి కనెక్టివిటీ అండి. ఇప్పుడు వేసిన స్టీల్ బ్రిడ్జి రేపు 13వ తారీఖు ఓపెన్ చేయటం ఇవాళ అమరావతికి అదో తలమానికం అనే చెప్పుకుంటున్నాం అండి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ను పూర్తి చేసి ఆగస్టు 13న జీఏడీకి అప్పగించబోతోంది. అప్పటికల్లా సీడ్ యాక్సెస్ రోడ్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. మొన్న పవిత్ర సంగమం రోజు బాబు గారు అన్నమాట ప్రకారంగా 13వ తారీఖు స్పీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అవ్వటము అమరావతికి అభివృద్ధికి పునాది అండి అసలు చెప్పాలండి. ఎందుకంటే జడ్జీలు గారు కానీ, సీఎం గారు కానీ, మంత్రులు కానీ రావాలి అన్నా, జనం రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దీని మూలాన ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు కనుక ఓపెన్ అయిపోతే అమరావతికి అభివృద్ధి పునాది అండి అసలు చెప్పాలంటే. ఎందుకంటే అటు వెస్ట్ బైపాస్ ఉందండి ఎడిదిరిగి, ఆ బైపాస్ రోడ్ అటు హైదరాబాద్ పోవడానికి కానీ, ఇటు నేషనల్ హైవే కానీ ఇటు రావడానికి అన్ని రకాలుగా అనువుగా ఉంటుందండి. మొత్తానికి సీడ్ యాక్సెస్ రోడ్, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్, 3వ దశలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ఒకే రవాణా వ్యవస్థలో భాగాలుగా పనిచేయనున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాజధాని నగరానికి నిరంతరాయ రహదారి అనుసంధానం ఏర్పడనుంది. రాజధాని అమరావతికి ముఖద్వారంగా మారబోతోంది మన వెనుకున్న స్టీల్ బ్రిడ్జ్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర కళల సౌదాన్ని నిలబెడుతోందో అదేవిధంగా సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతి అభివృద్ధికి మూలం కాబోతుంది. అలాంటి సీడ్ యాక్సిస్ రోడ్ను ఇతర ప్రాంతాలతో కలిపే అతి కీలకమైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు తుదశకు చేరుకుంది. ఈ నెల 13న దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. 15న అటు సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇటు స్టీల్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి రానుండడంతో అమరావతి వేగం మరింత పుంజుకోనుంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.